ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథధ్యానం 132వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా నుండును. ఇక్కడని నేను నివసించెదను. దాని ఆహారంను నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను, నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరుచున్నాను. అతని శత్రులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, యెహోవా దేవుడు సియోనును ఎన్నుకున్నది అందులోని కొండలు భవనాల గురించి కాదు. దేవునికున్న శ్రద్ధ మనుషులపైనే గాని ప్రదేశాలపై కాదు. తన ప్రజల మధ్య ఎప్పటికీ దేవుని విశ్రాంతి స్థలం ఉంది. వారితో నివసించాలన్న ఆయన అభిలాషను తెలియజెప్పే వైనమే బైబిల్ అంతా. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తున్నది. మనుషులతో నివాసం చెయ్యాలన్న దేవుని పరమ అభిలాష. దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వారితో కలిసిమెలిసి ఉండడం, మనుషులు దేవుని చేరుకొని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఓ మార్గాన్ని తయారు చేయడం. ఈ విషయాలను బైబిల్ వెల్లడి చేస్తున్నది. బైబిల్లోని సారాంశం ఇదే అనవచ్చు. పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం చేసేందుకు ఉన్న ఒకే ఆటంకం పాపం. అయితే దేవుడు తన పవిత్ర ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు మనుషులు దాన్ని మీరుతారని ఆయనకు తెలుసు. తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి, ప్రాయశ్చిత్తం చేయటానికి మార్గాన్ని ఏర్పరిచాడు. తద్వారా తాను వారి మధ్య నివసించటానికి వీలు కలగాలని దేవుని ఉద్దేశం. అది పవిత్రత, బలి అర్పణల మార్గం. దేవుడు నిజానికి యెరూషలేము నగరాన్ని వదిలిపెట్టేసి దాని శత్రుల చేతిలో పడనిచ్చాడు. ఎజ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం దేవుని మహిమ ప్రకాశం జెరూసలేం నుంచి తరలిపోవడం గురించి, అలాగే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం జెరూసలేం పతనం గురించి తెలియజేస్తున్నాయి. అయితే దేవుడు తన ప్రజలనెన్నడూ విడిచిపెట్టలేదు. ఈ వచనం ఇలాంటివే ఎజ్కేలు 48వ అధ్యాయం 35వ వచనం, అలాగే జెకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16-21 వచనాలను బట్టి చూస్తే భవిష్యత్తులో దేవుని ఉద్దేశాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జెరూసలేం నగరానికి పాత్ర ఉంటుందని కనిపిస్తుంది. 16వ వచనంలోని యాజకులు అంటే విశ్వాసులే. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయట పడకముందు కుటుంబ పెద్దలు యాజకుల వ్యవహరించి బలి అర్పించేవారు. ఆదికాండం 8వ అధ్యాయం 20 వచనం చదవండి. నిర్గమాకాండం గ్రంథం కాలంలో ఇశ్రాయేల్ జాతి అంతటికీ యాజకులుగా వ్యవహరించటానికి ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను ఈ యాజులలో ప్రధాని. ఈ యాజకుల సేవ ఏమంటే ప్రజల పక్షాన అర్పణలు ఇవ్వడం, సన్నిధి గుడారం పనులు చూసుకోవడం, దేవుని ఎదుట తమ ప్రజలకు ప్రతినిధులుగా ఉండడం. క్రొత్త ఒడంబడిక సంఘంలో విశ్వాసుల బృందంలో దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న యాజకులెవరూ లేరు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం క్రీస్తులో విశ్వాసులందరూ యాజకులే. క్రీస్తు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడుగా క్రీస్తే తనను తాను బలిగా దేవునికి అర్పించుకున్నాడు. ఈ ఒక్క బలి ఏ లోపం లేనిది, పరిపూర్ణమైనది. ఇది దేవుని ప్రజల పాపాలన్నిటినీ శాశ్వతంగా తొలగించి వేసింది. ఈ కాలంలో యాజకులైన విశ్వాసులకు జంతు బలులు చేయవలసిన అవసరం ఏదీ లేదు. అయితే ఇప్పటికీ వారు అర్పించవలసినవి కొన్ని ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1-2 వచనాల ప్రకారం చావుకైనా బ్రతుకైనా దేవుని వశంలో ఉండవలసిన వారి దేహాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవునికి స్తుతి ఆరాధన. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వారికి ఉన్నవన్నీ. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం వారి సేవ మొదలైనవి. ఇవన్నీ కూడా ఆయనకు అర్పించవలసినవి. దేవుని సన్నిధిని వారు నేరుగా సమీపించవచ్చు. పాత ఒడంబడిక కాలం యాజకులలాగే ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయటం అనే వారి సేవ కొనసాగుతూ ఉంది. 17వ వచనంలోని కొమ్ము అధికారం, బలప్రభావాలు ఉన్న వ్యక్తికి అంటే రాజుకు సూచనగా ఉంది.
లూకాసు వార్త 1వ అధ్యాయం 69వ వచనంలో ఈ పదం యేసు ప్రభును ఉద్దేశించి వాడబడింది. అలాగే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం ప్రకారం దావీదు రాజవంశము కొనసాగుతుందని చెప్పడానికి ఇక్కడ దీపం సూచనగా వాడబడింది. లోకానికి వెలుగైన యేసు ప్రభుకు దావీదు ఒక చిహ్నం. యేసు ప్రభుతో పోల్చుకుంటే చుట్టూ ఉన్న చీకట్లో దావీదు దీపం గుడ్డిగా వెలుగుతున్న వెలుతురు లాంటిది. 18వ వచనం గమనిస్తే అక్కడ శత్రులకు అవమానాన్ని వస్త్రంగా ధరింపజేస్తానని ప్రభు అంటున్నాడు. ఈ వచనంలో నీతిమంతులకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుందన్న నిశ్చయత కనిపిస్తుంది. ఇక్కడ పాపాన్ని ప్రేమించే దుర్మార్గులపై సాధించిన విజయం కనిపిస్తుంది. పాపం మనసులను బుద్ధిహీనులుగా చేస్తుంది. వారి చర్యలను అది పాడు చేస్తుంది. అది వారిని దేవుని నుంచి దూరంగా తరిమేసి వారు ఆయన వెతకకుండా చేస్తుంది. న్యాయవంతులను పీడించేందుకు వారిని పురిగొల్పుతుంది. అంతలో అది వారికి భయము, సిగ్గు, నాశనం తెస్తుంది. ఈ కీర్తన 9 మరియు 16 వచనాల ప్రకారం విశ్వాసులు దేవుని నీతిని, రక్షణను వస్త్రాలుగా ధరించుకుంటారు. అవమానాన్ని వస్త్రంగా ధరించుకోవడానికి, నీతి న్యాయాలను, రక్షణను వస్త్రంగా ధరించుకోవడానికి ఎంత తేడా కదా. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నమ్మదగిన దేవా, తండ్రి, ప్రతిదినం ఈ రీతిగా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నందు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క 132వ కీర్తన ద్వారా తండ్రినైనా మీరు మాట్లాడిన మాటలు మీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయా తండ్రి, సియోనును నీవు తండ్రి ఏర్పరచుకొని ఉన్నావు. తండ్రి, నీకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నావు. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అది ప్రభా నిత్యము నీకు విశ్రమ స్థానంగా ఉంటుందని, అక్కడనే నువ్వు నివసిస్తావని అయా సెలవిచ్చి ఉంటున్నావు. తండ్రి, రాబోయే భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలను తండ్రి వచనాల ద్వారా ప్రభా మీరు తెలియజేసినందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి, ఇదిగో రాబోతున్నటువంటి పరలోకపు యెరూషలేము గురించి అయా తండ్రి ఇచ్చిన మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సియోను ప్రేమించేవారు కూడా అయా తండ్రి దీవించబడతారు తండ్రి. వారు తండ్రి తగిన ఆహారములతో తండ్రి అన్ని సమయాలలో ప్రభా తండ్రి తృప్తి చెందుతూ ఉంటారు. ఎందుకంటే వారు నిన్నమ్మి ఉన్నారు కాబట్టి. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, ఈ యొక్క యుగంలో తండ్రి, ఈ యొక్క విశ్వాసుల కాలంలో తండ్రి, నేను ప్రతి ఒక్కరిని నీ యొక్క యాజకులుగా, రాజులుగా చేసుకుని ఉన్నావు తండ్రి. వారికి రక్షణ వస్త్రముగా ధరింపచేస్తానని అయా తండ్రి నేను మాట ఇచ్చినావు. ఆ విధంగానే మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు వారి మరణ పునరుత్థానములందు విశ్వాసం ఉంచిన వాడికి రక్షణను వస్త్రముగా ధరింపచేసి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. అవును ప్రభా, మేము బిగ్గిగ్గరగా తండ్రి కేకలు వేయవలసినటువంటి వారం, ఆనందగానం చేసేటటువంటి సమయమే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. ఏమని తండ్రి నీకు రుణం తీర్చుకోగలం? ఏ విధంగా రుణం తీర్చుకోగలం తండ్రి? నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రినైనా దావీదుకు కొమ్మ మొలవ చేస్తానన్నావు. ఇదిగో తండ్రినైనా ఆ కొమ్ము ఎవరో కాదు, మా ప్రియ ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారిని సూచించినట్టుగా మీరు చెప్పారు. అభిషక్తుడంటే ఆయనని అయా మీరు చెప్పారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, ఆనాటి దీపం ఆరిపోయేదేమో కానీ తండ్రినైనా ఇదిగో మా ప్రభు వెలిగించిన దీపం నిత్యము ఉండేది. అయా మా ప్రభు నిత్యము చిరకాలము తండ్రి మాకు రాజుగా పరిపాలించేవాడుగా ఉంటాడని అయా నీ వచనాలు ద్వారా తెలియజేసినందు బట్టి స్తోత్రాలు. అవును ప్రభా తండ్రినైనా నీ యొక్క రక్షణను తిరస్కరించిన వారు అయా తండ్రి, పాపాన్ని ప్రేమించేటవారు తండ్రి నిజముగా తండ్రినైనా అవమానాన్ని వస్త్రంగా ధరించుకుంటారయ్యా తండ్రినైనా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఆయన నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవించారో ఇంతవరకు వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి తప్పించండి. అయ్యా తండ్రి, మానసికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారా, రోగములతో ఉన్నారా, లేకపోతే నైనా పరిస్థితుల ప్రభావాలకరంగా బలహీనులుగా ఉన్నారా, వారందరినీ కూడా లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. హతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రినైనా. అంతేకాకుండా మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలనించండి, పలు జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాం తండ్రి.
దేవా నీకు స్తోత్రములు తండ్రి. పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి. నానావిధ రోగముల చేత బాధపడుతున్న ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. జైల్లో మగుతూ ఉన్న జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి, రకరకాల వ్యసనాలకు బందీలైపోయి ఆ దురాత్మ శక్తుల చేత పిణిపడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపండి, సహాయం చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిమందికి ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనప్పుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.